తెలంగాణ మంత్రి కొండా సురేఖ తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విమర్శించే క్రమంలో అక్కినేని ఫ్యామిలీని లింకప్ చేస్తూ చేసిన విమర్శలు ఇప్పుడు తెలుగు మీడియాను టాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. సురేఖ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారు. ఇక టాలీవుడ్ సినీ ప్రముఖులు అందరూ చాలా ఘాటుగానే స్పందిస్తున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఈ ఇష్యూలోకి నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎంటర్ అయిపోయాడు. సురేఖ వ్యాఖ్యలకు ఘాటుగా రిప్లై ఇస్తూ కొండా సురేఖకు వార్నింగ్ ఇస్తున్నట్లుగా మాట్లాడారు. ఇక్కడే నందమూరి తెలుగుదేశం అభిమానులకు కాలిపోయింది. సురేఖ వ్యాఖ్యలను ఎన్టీఆర్ ఖండిస్తే వీళ్లకు ఎందుకు కాలింది అంటారా? అక్కడే ఉంది మరి అసలు లాజిక్. అసలు విషయానికి వస్తే సమంతకు కేటీఆర్ కు లింకు పెడుతూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఇండస్ట్రీ అంతా ఖండిస్తోంది. ఇక ఎన్టీఆర్ అయితే కొండా సురేఖకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి పడేశాడు. ఇతరుల వ్యక్తిగత జీవితాలను బయటకు లాగటం సరికాదు. ఇది దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. ప్రజా జీవితంలో ఉన్న మీలాంటి వ్యక్తులు హుందాగా గౌరవంగా గోప్యతను పాటించాలి. బాధ్యత లేకుండా చిత్ర పరిశ్రమపై ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయటం బాధాకరం. ఇతరులు మాపై ఇలాంటి నిందలు మోపుతూ ఉంటే చూస్తూ ఊరుకో. ఒకరిని ఒకరు గౌరవించుకోవడం, పరిధులు దాటి ప్రవర్తించకుండా ఉండేందుకు ఈ అంశాన్ని ఖచ్చితంగా లేవనెత్తుతాం. ప్రజాస్వామ్య భారతంలో నిర్లక్ష్యపూరిత ప్రవర్తనను మన సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని చాలా పెద్ద పెద్ద డైలాగులతో ఎన్టీఆర్ కౌంటర్ ఇచ్చారు. సమంత ఇండస్ట్రీ అమ్మాయి, పైగా ఒకప్పుడు స్టార్ హీరోయిన్. అటు అక్కినేని ఫ్యామిలీ అంటే దేశ వ్యాప్తంగా సినీ పరిశ్రమలో అందరికీ గౌరవం ఉంది. తోటి నటుడిగా ఎన్టీఆర్ కు సురేఖపై కోపం వచ్చింది. అందుకే ఘాటుగా స్పందించాడు, కౌంటర్ ఇచ్చాడు. అందులో తప్పు లేదు. కానీ నందమూరి తెలుగుదేశం పార్టీ డై హార్ట్ ఫ్యాన్స్ మాత్రం దీనిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. వీళ్ల బాధలోనూ అర్థం ఉంది. వీళ్ల బాధకు కారణం ఏంటో ఓసారి వెనక్కు వెళ్లి చూస్తే తెలుస్తుంది. వైసీపీ ప్రభుత్వంలో ఎన్టీఆర్ కు సన్నిహితులుగా ఉన్న వాళ్ళు ఎన్టీఆర్ సొంత మేనత్త భువనమ్మ చాలా బాధాకరమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సమంత మహిళ అయితే మరి భువనేశ్వరి కూడా మహిళ కదా. భువనేశ్వరిది కూడా నీ తాత రక్తమే కదా. భువనేశ్వరి మీ మేనత్త కదా. నాడు ఆ చంద్రబాబు ఇదే భువనేశ్వరి జూనియర్ ఎన్టీఆర్ కు పెళ్లి సంబంధం స్వయంగా కుదిర్చారు. కానీ నాడు ఎన్టీఆర్ తన స్నేహితులైన వైసీపీ వాళ్లకు అస్సలు బాధ లేకుండా, నొప్పి తగలకుండా, భువనేశ్వరి పేరు ఎత్తకుండా పెట్టిన కామెంట్ చూస్తేనే ఎన్టీఆర్ కు మేనత్త మీద ఏ మాత్రం ప్రేమ లేదని అర్థమైంది. చివరకు చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు కూడా తారక్ నోట మాట రాలేదు. ఇక నాడు సొంత మేనత్త మీద అబాండాలు వేసినా రాని రియాక్షన్ నాగార్జున కుటుంబం మీద మాట వేస్తే వచ్చింది. అంటే ఎన్టీఆర్ కు మేనత్త భువనమ్మ, ఇటు చంద్రబాబు మీద లేని ప్రేమ నాగార్జున, అక్కినేని కుటుంబం అంటే తన్నుకు వచ్చేసిందన్నమాట. తాజాగా ఎన్టీఆర్ కామెంట్లు చూసిన తెలుగుదేశం అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ అనేవాడు గొప్ప నటుడు, కానీ నటుడిగా టాలీవుడ్ లో 1 నుంచి 5 స్థానాలు అతనివే అని, ఇక దేశముదురుగా టాలీవుడ్ లో 1 నుంచి 5 స్థానాలు అతనివే అని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్ వ్యవహరిస్తోన్న తీరు తెలుగుదేశం నందమూరి అభిమానుల్లో అతడి స్థానాన్ని ప్రశ్నార్థకం చేయడంతో పాటు అతడి మనస్తత్వం, ప్రవర్తన పట్ల అనేక సందేహాలకు కారణమవుతోంది.